దేవునికి స్తోత్రం. మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరూ బాగున్నారు కదా? మరి ఉదయకాల సమయంలో ఈ ఎర్లీ డివోషన్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. చిన్న ఆరాధన చేద్దాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనమ్మ, గడిచిన రాత్రంతా మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి కాచి కాపాడి నాయన మీరు సంరక్షించిన విధానం బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల మా ప్రభువా, దీనులము అల్పులము అయోగ్యులమైన మా జీవితంలో మరొక రోజును చూడటానికి మా ఆయుష్కాలం మీరు పొడిగించారు, సంపూర్ణ ఆరోగ్యం అనుగ్రహించారు. మీకు స్తోత్రం. ఉదయకాల సమయంలో ప్రభా నాయన మీ సన్నిలో కూర్చోడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రం. దయగల మా తండ్రి, మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసు రక్తంలో మా ప్రతి పాపమును శాపమును కొట్టివేసి మమ్మను పరిశుద్ధులుగా చేసి మీ సన్నిలో కూర్చుని ఈ కుదురు మాకు అనుగ్రహించినందుకు పరిశుద్ధాత్మ ద్వారా నాయన మాకు ఎంతగానో సహాయపడి పరలోక రాజ్యము నిమిత్తమే మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ఈ స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మనము పిల్లరా, మరి నరుడు ఒంటరిగా ఉంట మంచిది కాదు అని వానికి సాటి అయిన సహాయము చేయాలి అని ప్రభు ఆలోచించి ఆదాము ప్రక్కటెముక నుండి పిల్లరా ఒక ఎముకను తీసి దాన్ని మాంసంతో పూడ్చివేసి తీసిన ఎముకను మాంసమును కలిపి పిల్లరా ఒక స్త్రీగా చేసిన విధానంలో నుంచి ఎన్నో విషయాలు ప్రభు నడిపింపు ప్రకారం చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రీతిగా సిద్ధపరచబడిన ఆదాము అవ్వలు సాతాను చేత మోసగించబడి వారు పిల్లరా పాపంలో పడిపోయి, నా మాట మీకు అర్థమైంది, ఈ ఆజ్ఞాతిక్రమమే పాపము అన్నట్టుగా చెప్పిన మాట ఆయన పదే పదే వచ్చిన ప్రతిసారి ఆదామా జాగ్రత్త, ఆ చెట్టు జాగ్రత్త, ఆ పండు తినొద్దు జాగ్రత్త అనే విషయాలు ఖండితముగా ఆజ్ఞాపించిన విషయాలను పిల్లరా సాతాను అవ్వను మోసం చేసి వారి చేత ఆ పండ్లు తినిపించింది. నిజంగా వెంటనే చాలా ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే, ఎప్పుడైతే ఆ పండు తిన్నారో నా మాట మీకు అర్థమైందా, దేవుని మహిమను వారు పోగొట్టేసుకున్నారు. దేవుని మహిమను వారు పోగొట్టేసుకున్నారు. అందుకనే వారికి వెంటనే మేము దిగంబరులము అనే మాట జ్ఞాపకం ఇచ్చి వెంటనే వారు మానములు కప్పుకోవడానికి ఆ ప్రక్కనున్న అంజూరపు ఆకులు తీసుకుని కచ్చడములు కట్టించుకున్నారు. ఒకసారి చదువుదాం మాట. ఆదికాండము 3:7. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకునిరి. వారి మానములకు చుట్టుకున్న ఆ ఆకులు ఎంతోసేపు ఉండవు అనే సంగతి వారు తెలియని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. అవి ఆకులు కాబట్టి ఎండిపోయిన తర్వాత ముట్టుకుంటే అది రాలిపోతాయి. తిరిగి మళ్ళీ వారు యథావిధిగా నా మాట వారు దిగంబరులు అయిపోయి నా మాట మీకు అర్థమైంది, అంతవరకు వారు సిగ్గు ఎరగక ఉండిరి. ఎందుకంటే
వారు దేవుని మహిమతో ఉన్నారు కాబట్టి అది వారికి ప్రియరా అది సిగ్గు అనిపించలేదు. కానీ ఎప్పుడైతే వారు మహిమను పోగొట్టుకున్నారో వారు వెంటనే సిగ్గుపడిపోయి, నా మాట ప్రభువు పిలిచినప్పుడు ఎదుటికి రాలేక ఆ చెట్టును దాక్కుని వారు చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ నేను ప్రియరా ప్రారంభం నుంచి ఆ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మంచివాడు. కీర్తన గ్రంథము 136వ కీర్తన మొదటి చరణంలో నుంచి ఇన్ని విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. మన దేవుడు మంచివాడు అనే మాట ఆ మొదటి చరణంలో పిల్లరా, దయాళుడు అనేదానికి మంచివాడు, అవర్ గాడ్ ఈజ్ గుడ్ గాడ్ అనే మాట ఆ ట్రాన్స్లేట్లో పిల్లరా మనం అది ధ్యానం చేశాం. కాబట్టి ఇన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన మంచివాడు. ఎంత మంచివాడు అంటే నిజముగా పిల్లరా వాక్యంలో రాయబడిన ప్రకారము సామెత గ్రంథము 14వ అధ్యాయము 34వ వచనంలో పిల్లరా రాయబడిన ప్రకారము, నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. ఎప్పుడైతే వారు పాపము చేశారో వారికి అవమానం వచ్చేసింది. పాపము పిల్లరా నువ్వు చేసేటప్పుడు బాగానే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నువ్వు పిల్లరా పాప విషయాలు మాట్లాడినా, పాప విషయాలు చూచినా, పాప పరిస్థితులకు పిల్లరా నువ్వు వెళ్ళినా అది ప్రారంభంలో చాలా చక్కగానే ఉంటుంది. జాగ్రత్త. దాని యొక్క పిల్లర ఫలితం ఏంటంటే నీకు అవమానము. నీకు అవమానం. అది ప్రభు కావాలని చెప్పి మాటి మాటికి చెప్పిన విషయాలు పిల్లరా వారి అది పెడచెవిని పెట్టిన వెంటనే వారికి అవమానం వచ్చేసింది. వారికి నిందొచ్చేసింది. కానీ దేవుడు గొప్పవాడు. ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనం, దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. దేవునికి తెలుసు వీళ్ళ పిచ్చోళ్ళలో ఆ ఆకులు ఎంతసేపు ఉంటాయని చెప్పి కనికరించి ఆయన చర్మపు చొక్కాయిలను, మామూలుగా మన బట్టలు త్వరగా చిరిగిపోతాయేమో కానీ చర్మం పిల్లలు నువ్వు పట్టుకుని పీకితే అది రాదు. అంత స్టాండర్డ్ కవరింగ్ ఆయన చేశాడు. మన దీనస్థితిని ఆయన ఎరిగినవాడు కాబట్టి, నా మాట మీకు అర్థమైందా? ఖచ్చితంగా ఆయన వారిని కనికరించి వారికి చర్మపు చొక్కాయిలను పిల్లరా ధరింప చేయించాడు. ఇప్పుడు ఒక సంగతి మీరు గ్రహించాలి. చర్మం ఎక్కడి నుంచి వచ్చింది? చర్మాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? రోడ్డు మీద ఊరుకునేవన్నా ఆ చెట్లు ఆకులు లాగా ఉంటాయంటే అవి ఎప్పుడైతే పాపము పుట్టిందో, నా మాట మీకు అర్థమైందా, వెంటనే పిల్లరా బలి స్టార్ట్ అయింది, రక్తము స్టార్ట్ అయింది. వారికి చర్మపు చొక్కాయిలు కుట్టించడం కొరకు ప్రభువు పిల్లరా ఒక జంతువుని దాన్ని చంపినట్టుగా, దాని శరీరం మీద ఉన్న చర్మాన్ని తీసినట్టుగా, వారికి చొక్కాయిలు కుట్టించినట్టుగా. ఎంత మంచివాడండి! ఆయన మంచితనం ఎంత గొప్పది పిల్లరా, ఎంత గొప్పదండి అది పిల్లరా. ఈ విషయాలు పిల్లరా మనము పిల్లరా రాగల దినాలలో ఆ విషయాలు మేము మరింతగా మనం సవివరంగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎవరు ఈ జంతువు, ఎవరు ఈ యానిమల్ అంటే పిల్లరా అది ప్రభు అయిన యేసుక్రీస్తుకు గుర్తుగా ఉంది. పాపము చేసింది మనము, ద్రోహము చేసింది మనము, మోసం చేయబడ్డ మనము, దేవునికి పిల్లరా వ్యతిరేకంగా దుర్మార్గు పనులు చేసింది మనము. కానీ దేవుడు తన కుమారుడైన క్రీస్తుని మన కొరకు పుట్టించి ఆయన మన కొరకు వధింపచేసి మనము పిల్లరా దిగంబరులమైపోయాము కాబట్టి, మనము సిగ్గు కలిగే పరిస్థితిలో ఉన్నాము కాబట్టి దేవుడు తన కుమారుడైన క్రీస్తుని పిల్లరా, అంటే ఆదాము అవ్వలకు చర్మపు చొక్కాయిలు తొడిగించినట్టుగానే
ఆయన తన ప్రభు అయిన క్రీస్తుని మనకు ఆయన ధరింపచేశాడు. ఎంత మంచివాడు, ఎంత ఆశ్చర్యకరమైన ప్రేమ ఇది. ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 3:27 చదువుదాం ఒకసారి. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఎవరైతే పిల్లరా పాపపు బ్రతుకును వదిలిపెట్టేశారో వారికి పిల్లరా క్రీస్తులోనికి బాప్తీసము పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకుని ఉన్నారు. నా మాట మీకు అర్థమైందా? బాప్తీసం పొందాము అని అంటే అర్థం ఏంటి తెలుసా? బాప్తీసం పొందామని అంటే అర్థం ఏంటంటే పిల్లరా, నీ పాప జీవితం అంతా వదిలిపెట్టి నీవు క్రీస్తుని ధరించుకున్నావు, క్రీస్తుని ధరించుకున్నావు, క్రీస్తుని ధరించుకున్నావు. బాప్తీసం పొందిన వారు కూడా అందుకనే చూడండి, బాప్తీసం పొందినప్పుడు దుప్పటి కప్పి బయటికి తీసుకొస్తాం మనం. వాస్తవానికి పిల్లరా, ఆ తడిసిన శరీరం బయటికి కనపడకూడదని మనం వెంటనే వారు నీటిలో మునిగి లేవగానే మనం దుప్పటి కప్పుతాం, అది వేరే సంగతి. కానీ ఆత్మీయంగా పిల్లరా, మనము పాత జీవితాన్ని వదిలిపెట్టి దుప్పటి మనల్ని ఎలాగైతే కప్పుతుందో క్రీస్తుని మనము ధరించుకుని ఉన్నాం. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ ఆయనను ధరించుకుని ఉన్నారు. జాగ్రత్త నా మాట. అందుకనే మన మీద ప్రభువైన క్రీస్తు ఉన్నారు అనే సంగతి పిల్లరా నీకెంతో గర్వంగా ఉండాలి. దేవుని నమ్మి పాత జీవితం వదిలిపెట్టి మారు మనసు పొంది బాప్తీసం పొందిన వారు పిల్లరా ఏమిటి అతిశయించంటే, మన అతిశయము ప్రభువే. అతిశయించేవాడు ప్రభునందే అతిశయించాలి. నిజంగా అటువంటి మనసు నీకు రాకపోతే నువ్వు బాప్తీసం పొందటం వేస్ట్. చాలామంది పిల్లరా ఏదో ఏదో పై విషయాలకు పిల్లరా అది జరుగుతుంది, నేను బాప్తీసం పొందితే అది చెప్పేవాళ్ళు కూడా అటువంటి బుడబొక్కలో తయారైపోయారు. కాబట్టి నీకు బాప్తీసం పొందితే అది జరిగిపోతుంది, ఇది జరిగిపోతుంది, నీ పోతుంది, నీ రోగము పోతుంది, మీ అమ్మాయికి పెళ్ళి అయిపోతుంది, అటువంటి మాటలు కాదండి పిల్లరా. మనము బాప్తీసము పొందుట ద్వారా క్రీస్తుని ధరించుకున్నాం. ఏమిటి దీనివల్ల ఉపయోగం అంటే పిల్లరా, నువ్వు పరలోకమునకు చేరతావు. ఎంత గొప్ప భాగ్యం అండి. క్రీస్తు లేకుండా మనం పరలోకములకు దేర్ ఇస్ నో ఎంట్రన్స్. దయచేసి ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకాబట్టి పిల్లరా, దేవుడు ఎంత మంచివాడంటే దిగంబరిగా ఉన్న వారి శరీరములకు చర్మపు చొక్కాయలను కుట్టించాడు. ఆ మంచితనం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువైన క్రీస్తు మరణము ద్వారా. అందుకనే పిల్లరా, నువ్వు ఎంత ఖరీదైన చీర, ఎంత ఖరీదైన బట్టలు వేసుకుంటే పిల్లరా నీకు విలువ వస్తుంది. నీవు కట్టుకునే బట్టలను బట్టి నీకు విలువ కాదండి, నీ మీద నువ్వు పిల్లరా ధరించుకున్న క్రీస్తుని బట్టి నీకు విలువ. నువ్వు వేసుకునే బంగారమును బట్టి, నువ్వు నివసిస్తున్న ఇంటిని బట్టి పిల్లరా నీకు గౌరవం రాదండి. లోకములో పిల్లరా అటువంటి చెల్లుతాయేమి కానీ పరలోకములకు పిల్లరా ప్రభువైన క్రీస్తు నీ శరీరం మీద ఉండాలి. ప్రభువైన క్రీస్తు నిన్ను ఆవరించి ఉండాలి. ఇది మాత్రమే ప్రాముఖ్యమైన విషయం. బయట విషయాల మీద ఆధారపడి అతిశయిస్తున్నావంటే అది పిల్లరా దేవుని మనసు కాదని విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అది కాబట్టి మనము పిల్లరా దౌర్భాగ్య స్థితిలో ఉన్నప్పుడు మన ప్రభు ఎంత గొప్ప కార్యం చేశాడు. మరొకసారి ఈ విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఈ ఉదయకాల సమయంలో పిల్లరా ఈ మాటలను బట్టి ఆయన మంచితనము జ్ఞాపకం చేసుకుని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. కళ్ళు మూసుకుందాం. దయగల మా తండ్రి, మీకు స్తోత్రం, మీకు స్తోత్రము నాయన, మీకు స్తోత్రం. అందరూ కూడా కళ్ళు మూసుకుని ఏకీభవిద్దాం పిల్లరా. నాయన, నా మానము కనపడకున్నట్లుగా పాపము చేయి వారికి పిల్లరా అవమానం వస్తుంది నాయన. అటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉండగా మీ కుమారుడైన క్రీస్తుని మా కొరకు బలిగా అర్పించావు ప్రభువా. మీకు స్తోత్రము నాయన, స్తోత్రము. దీన దశలో నేనున్నప్పుడు
నన్ను మరువనిది నీ కృపా. నేనీ స్థితిలో ఉన్నానంటే కేవలము అది నీ కృపా. దీన దశలో నేనున్నప్పుడు నన్ను మరువనిది నీ కృపా. నేనీ స్థితిలో ఉన్నానంటే కేవలము అది నీ కృపా. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు. మేము పడిపోయి చెడిపోయి మీకు దూరమైపోయిన దౌర్భాగ్య స్థితిలో ఉండగా మీ కుమారుడైన క్రీస్తు యొక్క మరణము ద్వారా, త్యాగము ద్వారా తిరిగి మరలా మమ్మను పరిశుద్ధులుగాను నీకు ప్రియమైన పిల్లలుగా చేసుకున్నందుకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ విషయాలు మేము ఎన్నడూ మర్చిపోకుండా ప్రభా, మేము ఎన్నడూ మర్చిపోకుండా అవమానకరమైన పరిస్థితులు మీరు దాటించారు, సిగ్గుకరమైన పరిస్థితులు మీరు దాటించారు తండ్రి. సాతానుకు బానిసలైపోయిన పరిస్థితులు మీరు విడిపించారు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, నువ్వెంత మంచివాడు తండ్రి, మమ్మల్ని విడిపించావు, నీకు స్తోత్రం. పరలోక రాజ్య వారసులుగా చేశావు. మా ప్రియబిడలు ఈ విషయాలన్నీ ఆలోచన చేసి ఎప్పటికీ ప్రభువా నాయన నీకు రుణస్థులై ఉండటానికి, ఎప్పటికీ నిన్ను సంతోషపెట్టేవారుగా ఉండటకు మీరు సహాయం చేసి నడిపించి ఈ దినము మా ప్రియబిడలు చేసుకున్న పనిపాట్ల అంతట్లో మీరు దీవించి ఆశీర్వదించి అందరికీ ఆరోగ్యం దయచేయమని, కాలేజీకి స్కూల్కి వెళుతున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండి నడిపించి సహాయం చేయమని మమ్మల్ని అందరిని మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమె. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, శాంతి సమాధానం కలిసి ఆరాధించే మనందరికను సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదా తోడు నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమేచ్చి, ప్రభుయేసు రక్తమేచ్చి, ప్రభుయేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.